2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసి అమలులో అనేక నిబంధనలు విధించి రైతుల సంఖ్య కుదింపు చేయడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో ఆగస్టు 29న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులు రోజుకో ప్రకటన చేయడంతో రైతుల్లో గందరగోళం నెలకొందని తుది విడత గడువు ప్రకటించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 22 లక్షల రైతు ఖాతాల్లో 17,933 కోట్లు జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఎన్నికలకు ముందు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఆచరణలో 40% కూడా పూర్తి చేయలేదని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు అర్హులుగా ఉంటే కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని అన్నారు. మండల ఏవో, బ్యాంకులు, సొసైటీ వారీగా పరిశీలిస్తే కొన్ని చోట్ల 10-15% కూడా రుణమాఫీ కాలేదని, రాష్ట్ర ప్రభుత్వం జూలై 15న రుణమాఫీ కోసం విడుదల చేసిన జీవో 567ని సవరించి రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలని, 2 లక్షల రూపాయలు పైన అప్పు ఉన్నదానితో సంబంధం లేకుండా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ జరిగినప్పుడు రుణమాఫీలో సాంకేతిక సమస్యలంటూ కాలయాపన చేయడం సరికాదని అన్నారు. రుణమాఫీ కాక కొందరు రైతులు రుణమాఫీ వచ్చి తిరిగి రుణాలు మంజూరు కాక మిగతా రైతులు పొలాలు వదిలి బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. తుది విడత గడువు ప్రకటించి ఆలోపు బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న ఉదయం 11 గంటలకు నల్గొండ కలెక్టరేట్ ఎదుర జరిగే ధర్నాకు రైతులు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.